నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము, అన్ని విషయాలకు అద్భుతమైన కృప. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అద్భుతమైన కృప అనే దైవస్థితి యొక్క కథ చాలా మంది క్రైస్తవులకు తెలుసు. రచయిత జాన్ న్యూటన్ 18వ శతాబ్దంలో బ్రిటిష్ బానిస వ్యాపారంలో నిమగ్నమై ఉన్నప్పుడు క్రీస్తులోకి వచ్చాడు. పాస్టర్ కూడా అయ్యాడు. ఇంగ్లాండ్లో బానిస వ్యాపారాన్ని రద్దు చేయటానికి శక్తివంతంగా కృషి చేశాడు. అతని చివరి సంవత్సరాలలో అతని జ్ఞాపక శక్తి అతనిని విఫలం చేయటం ప్రారంభించినప్పటికీ అతను 2 విషయాల గురించి ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండేవాడు. నేను పెద్ద పాపిని మరియు క్రీస్తు గొప్ప రక్షకుడని న్యూటన్ యొక్క నిశ్చయత. మన పాపం కంటే దేవుని కృప గొప్పది. బహుశా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలోని పౌలు మాటలపై ఆధారపడి ఉంటుంది. పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. అతను అమేజింగ్ గ్రేస్లో వ్రాసినట్లుగా న్యూటన్ తోటి మానవుల కొనుగోలు మరియు అమ్మకంలో అక్రమ రవాణా చేసినందుకు తనను తాను దౌర్భాగ్యుడిగా భావించాడు. కానీ తన పాపం కంటే దేవుని కృప మరియు క్షమాపణ గొప్పదని అతను తెలుసుకున్నాడు. మనము ఏమి చేసినా మన ఎడల దేవుని కృప సరిపోతుందా అని ఎప్పుడు సందేహించకండి. దేవుడు అన్నిటిలో మన పట్ల సమస్త కృపను విస్తారముగా కలుగజేస్తాడు. ప్రతి సత్కార్యానికి మనల్ని అర్హులుగా చేస్తాడు. ఆమేన్.